రైట్, అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. ఇవాళ కేటీ రామారావు గారి ఏసీబీ విచారణ తర్వాత చాలా పత్రికల్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి. కేటీ రామారావు గారు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మినహా కేటీ రామారావు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఉన్నాయి కదా, కేటీ రామారావే ఏసీబీని క్వశ్చన్ చేసిండు. వీరుడు శూరుడు కేటీ రామారావే ఏసీబీని ఎంక్వైరీ చేసిండు, విచారించిండు. ఏసీబీ ఏం చెప్పలేకపోయింది. ఆయన వస్తే ఏసీబీ గేట్లు బద్దలు కొట్టుకొని వీరుడు బయటికి వెళ్ళిండు అనేటువంటి ఒక సరే వాళ్ళ పైశాచిక ఆనందంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే కేటీ రామారావుని దాదాపుగా 80 ప్రశ్నల వరకు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా పత్రికల్లో కూడా ఈ కథనం వచ్చింది. అసలు కేటీ రామారావు నిజంగా ఏసీబీ ట్రాప్లో ఉన్నట్టేనా, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కేటీ రామారావుకు అంటే కింది కోర్టు దగ్గర నుంచి, ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు దాదాపుగా దారులన్నీ మూసుకుపోయినాయి. ఎక్కడ కూడా ఆయనకు రిలీఫ్ దొరకకుండా అత్యవసరంగా విచారించాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది అత్యవసరం ఏం కాదు, తర్వాత విచారిస్తామనేటువంటి మాట చెప్పడంతో అనివార్యంగా ఏసీబీ ఆఫీస్కి పోవడం జరిగింది. ఏసీబీ ఆఫీస్ కాడికి పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది, తర్వాత తెలుసుకుంటా ఈ అన్ని డైలాగులు కొట్టకుండా సపరేట్గా పోయిండు. వచ్చిన తర్వాత మళ్ళీ యథాలాపంగానే మనం చెప్పుకున్నాం కదా గతంలో వీరతిలకం దిద్దుతారని, ఆ వీరతిలకం దిద్దడం ఇదంతా జరిగిపోయింది. ఏసీబీ ఆఫీస్కి పోయేస్తేనే వీరతిలకం దిద్దిరు. 6 ఏళ్ళు జైలు ఉండేస్తే ఇంకా మంచిగా దిద్దేందుకు ఎవరు ఉండరు అప్పుడు ఇంటికాడ. అయితే విషయం ఏంటంటే కేటీ రామారావు గారు ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లు. ఎవడైతే పొరపాటు చేస్తాడో వాడు కూడా అనుభవించేటువంటి రోజు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయి. అవి స్టార్ట్ చేసిందే అయితే ఎవరైతే పొరపాటు చేస్తారో అనుభవించేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కేటీ రామారావు గారు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మీ కూతురు కొద్దిగా నిన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే బాధపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అమెరికా పంపినట్టుగా తెలుస్తూ ఉంది. అమెరికా పంపి కూతురు ఎంత బాధపడుతుందో ఒకవేళ అరెస్ట్ కనుక ఇటువంటి ఘటనలు జరిగితే కనుక సహజంగానే తండ్రులకు బిడ్డల మీద అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది. అయితే సహజంగానే ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది తండ్రికి ఆడబిడ్డలకు. సో మీకు అలాంటి ప్రేమ ఉండడంలో అతిశయోక్తి కాదు, ఉండాల్సిందే కూడా. సో ఆ పాపని అమెరికా పంపినట్టుగా తెలుస్తూ ఉంది. సో పంపితే ఒకవేళ నేను రాంగ్ కూడా కావచ్చు, ఒకవేళ పంపితే మట్టుకి మీ పాప తట్టుకోలేదని చెప్పి మీరు ఎంతైతే ఆవేదన చెందుతూ ఉన్నారో, సో తొలి వెలుగు రఘును నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసినప్పుడు రఘు పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. సో నేటి దాత్రి రాఘవేందర్ని నడి రోడ్డు మీద ఇంట్లోంచి గల్లాబట్టి గుంజుకపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. ఇక నా బిడ్డ ఇక్కడే ఉంది, నా బిడ్డ కదా బిడ్డ, బాధపడ్డావు అప్పుడు చిటి అంటుంది. అట్లా ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి. ఎవరైనా అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తే సరే నీ దాంట్లో సరైనటువంటి ఆధారాలు లెక్కలు అవన్నీ ఉన్నాయి. కానీ నీవు చేసినటువంటి అరాగిరి 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో అది వాళ్ళని కళ్ళ ముందుకు వచ్చేసరికి కొద్దిగా కళ్ళు చెమ్మగిల్లినట్టుంటాయి నీకు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నీలాగా వ్యవహరించినంటే ఈ పాటికి మీ దుకాణాలు షట్టర్లు గుంజేసేటోళ్ళు కిందకి. కానీ కాంగ్రెస్ పార్టీ నైజం అది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌమ్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే నువ్వు సంకలు ఎగిరేస్తా ఉన్నావు. గడపర పెట్టలే. కానీ ఒకటైతే నిజం, కేటీ రామారావు గారు ఇప్పటికైనా ఈ డాంబికాలు బంద్ చేసి తప్పు ఒప్పుకొని, సారీ తెలంగాణ ప్రజలారా, నేను మీ సొమ్మును దుర్వినియోగపరిచిన, నేను శిక్షకు అర్హుణ్ణి, నేను అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా, దయచేసి నన్ను వదిలిపెట్టమని చెప్పండి ముఖ్యమంత్రి గారికి, లేకపోతే ఏసీబీకి అని చెప్పి ఒక మాట రిక్వెస్ట్ చేయి. తప్పే ఉందా చేస్తే? తప్పు చేసినప్పుడు ఇప్పుడు బిడ్డ బాధపడు కంటే ఎక్కువనా? ఓ బిడ్డ కోసం ఏదైనా చేసేటువంటి తండ్రులు ఉన్నారు. మరి అటువంటిది నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఇక కేటీ రామారావు గారు పోతో ర్యాలీ వస్తో ర్యాలీ, అదే ఒకటి మళ్ళా. ఇక నిన్న లోపల పోయి క్వశ్చన్ చేస్తే ఆ పాపం అడ్వకేట్ని ఎంట పెట్టుకొని పోయిండట.
అడ్వకేట్ని ఎంట పెట్టుకుని పోతే కన్సూపు మేరలో కూర్చోవచ్చు అంటే ఆయనకు ఒకటి సపరేట్ ఏర్పాటు చేసిరట. వీడికేం చాలా దూరంలో కేటీ రామారావు ఉండట. అయితే క్వశ్చనింగ్ అయిపోయి మధ్యాహ్నం తిన్న తర్వాత ఈ అడ్వకేట్ గారు నిద్రలు ఉండట. ఈ అడ్వకేట్ గారు నిద్రపోతే వాళ్ళే పోయి లేపి అయ్యా సారు లేవయ్యా నిద్రపోయినావు అటు చూడాలంటే ఒకటువంటి అడ్వకేట్ గట్టి లీగల్ టీం నీ ఎంటా ఉంది. ప్రాబ్లం లేదు. కానీ ఒకటైతే సత్యం, కేటీ రామారావు గారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 10 ఏళ్ల మీ అరాచక పాలన తర్వాత మీరు గద్దె దిగిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా మీ అరెస్టును తెలంగాణ జనం కోరుకుంటారంటే మీరు చేసిన అరాచకానికి ఇంకా ప్రజల్లో ఎలాంటి విద్వేషం ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మారండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగడం కోసం మీ వంతు పాత్ర వహించండి. ప్రతిపక్ష నాయకుడు పత్త లేకుండా పోతాడు, నువ్వేమో ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటావు. ముఖ్యమంత్రి ఎవరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఏసీబీ నీకు నోటీసులు జారీ చేసింది. లొటపీస్ కేసు, లొటపీస్ సీఎం. ఆయన ఏంది ఇదివరకు 10 ఏళ్ళు పనిచేసిన ఆయన ఏందో మరి ఆయన ఏంది లొటపీసేనా ఇప్పుడు? జర అహంకారం తగ్గించుకొని జర భూమి మీదకి రా. నీ మంచికే ఇది, నీ మంచికే. నువ్వేదో ఏదో హంగామా చేసే ఏమీ చేయలేవు, లొటపీసు ఏమంటే ఏం చేయలేవు. ఈ అహంకారంతో మనిషికి మారేటువంటి మనిషి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అవి ఇప్పుడు నీకు వచ్చినాయి, అవి వాడుకో. లైక్ చేయండి,